విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల ఐక్యత కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి నిధులను కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి నిధులను కాపాడుతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గనులను కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులను కేటాయించాలి. నిధులను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకూడదు, ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. దాని మీద సౌత్ తల్లి ప్రేమ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చూపించకూడదు. దానికి కావాల్సినటువంటి గనులు కేటాయించి ఉండేటటువంటి 3 బ్లాక్ ఫర్నెస్లని కూడా పనిలోకి తీసుకొచ్చి కార్మికులకి ఉపాధి కల్పించి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడే విధంగా చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఘోషిస్తున్నాయి. అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఏదో ఒక రకంగా పొమ్మనకుండా పొగబెట్టేటటువంటి మార్గంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. నిన్నటికి నిన్న 4,000 మంది ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించేదానికి కుట్ర పన్నారు. మళ్ళా కార్మికులు తిరగబడితే వెనక్కి తగ్గి మళ్ళా తీసుకోవడం అనేది జరిగింది. ఈరోజు కేంద్ర మంత్రి వచ్చాడు, కుమారస్వామి వచ్చాడు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది. అయినా కానీ ఈరోజు ఏదో ఒక రకంగా దొడిదారులు దాన్ని మూసేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి ఆందోళన, ఆంధ్రుల ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. ఎంతోమంది త్యాగదనులు రాజీనామాల ఫలితంగా రక్త తర్పణతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేట్ పరం కానివ్వం, దాన్ని కాపాడుకుంటామని చెప్పి ముక్త కంఠంతో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు పోరాడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి న్యాయం చేయకపోయినట్టయితే ఇది దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అనేది మరి ఆషామాషా కాదు. 32 మంది ఆత్మ బలిదానాలతో, 62 మంది వామపక్ష ఎమ్మెల్యేల రాజీనామాతో ఆనాడు ఏర్పడింది. మరి ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేట్ పరం చేయడానికి చాలా పక్షాలు ఉత్తమన్నీ ఉన్నాయి. ఒక పక్కేమో కుమారస్వామి వచ్చి లేదయ్యా ప్రైవేట్ పరం చేయమని చెప్తారు. ఇంకో పక్క ఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ పరం తప్పదు అని ఆమె చెప్తాను. మరి మోడీ సర్కార్ ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసి కార్మికుల గొంతు కోయడానికి చూస్తున్నాడు. ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలు దీనిపైన కార్యాచరణ ప్రకటించినాయి. నిన్న విద్యార్థి సంఘాలతో ఆందోళన చేశాం. ఈరోజు కార్మిక సంఘాలన్నీ కలుపుకొని ఆందోళన చేస్తున్నాం. రేపు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కలిసి ఆందోళన జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విశాఖ ఉక్కు విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు డాన్స్ ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మీరు మోడీ మాయలో పడి, మోడీ ఉచ్చులో పడి ఆంధ్రుల ఆత్మాభిమానమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నష్టం కలగజేస్తే మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా మేము కార్మిక సంఘాలుగా అందరం కలిసి హెచ్చరిస్తున్నాం. మీరు ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపండి. ఆపకపోతే మీకు తగిన గుణపాఠం తప్పదు అని హెచ్చరిస్తున్నాము. రాష్ట్రంలోని బీజేపీ, టీడీపీ, జేఎస్పీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించము, అది ప్రభుత్వ రంగంలో కొనసాగించి వేలాది మంది ఉద్యోగాలను కాపాడుతామన్నారు. ఈరోజు దానికి భిన్నంగా రాత్రికి రాత్రి ఉద్యోగాలను తొలగించడము, ప్రైవేటీకరణకు సిద్ధం చేయడము, దాన్ని కొనసాగించుకోవడానికి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అన్ని విద్యార్థి, యువజన, ట్రేడ్ యూనియన్, కార్మిక సంఘాలు కూడా 3 రోజులు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆందోళనని గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. సిఎస్ సాగర్, ఐఎఫ్టీయూ జిల్లా సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈరోజు కార్యక్రమాలు ఇచ్చాయి. నిన్న ఒక కార్యక్రమం విద్యార్థులతో జరిగింది, ఈరోజు కార్మికులతో జరుగుతూ ఉంది. ఈ నల్ల చట్టాలను అడ్డం పెట్టుకుని గమ్మని లేక పొగబెట్టినట్టు ఉద్యోగులను ఒక కలం పోటుతో తీసేసే పరిస్థితి వస్తుంది. 3 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కుని పరిరక్షించుకునే దానికి అనేక కార్మిక సంఘాలు, అక్కడ ఉద్యోగస్తులు, మేధావులు అందరూ కూడా దీనికి కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు మంచి గుడ్విల్ సంపాదించుకున్నటువంటి
విశాఖ ఉక్కు లాభాల్లో నడుస్తున్నటువంటి విశాఖ ఉక్కుని కొమ్మలు లేక పొగబెట్టే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం, దీనికి ముందున్నటువంటి ప్రభుత్వాలు దీనికి మద్దతు ఇస్తామని చెప్పాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చి దీనికి మోకాలు అడ్డు పెట్టైనా దీన్ని నిలబెడతామన్నారు. ఈరోజు వాళ్ళు వాళ్ళ పదవుల్లో ఉంటున్నారు. వాళ్ళ కనసన్నల్లో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంటే దీనికి దీన్ని నిలబెట్టుకునేదానికి ముందుకు రావాలని చెప్పి ఈ కార్మిక సంఘాలు అన్నీ కూడా చేసేటువంటి ఈ ఉద్యమానికి అందరూ తోడ్పాటు రావాలని చెప్పి